అలాగే బీజేపీ కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జి లీడర్ జి శ్రీనివాసరెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ములేటివారిపాలెం బీజేపీ అధ్యక్షులు కరుణాకర్ గారు, లింగ సంవత్సరం వేడుకొండల గారు, లింగ సంవత్సరం జనసేన అధ్యక్షుడు అంగులూరి నరసింహరావు గారు, కొణిదెల శ్రీనివాసరావు గారిని, దేవుళ్ళ భాస్కర్ గారిని, అలాగే గుడ్లూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు వారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. అలాగే బెజవాడ ప్రసాద్ గారు తెలుగు యువత, అలాగే గొట్టిపాటి హరికృష్ణ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కోనం నరేంద్ర గారు రాష్ట్ర వాణిజ్య వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే చెరుకూరు మహిళా తల్లులకి మరియు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం చెప్తున్నాం. తెలుగు మహిళా అధ్యక్షురాలు, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు శ్రీమతి దివి సౌభాగ్యమ్మ గారిని కూడా వేదిక పెద్దలైన పరిస్థితుల్లో అది గుర్తించినటువంటి గౌరవ మన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసినందుకు మహిళలకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చేసుకుంటూ, అలాగే కందుకూరు మాజీ మున్సిపల్ చైర్మన్ బూర్సు మాలకొండయ్య గారు ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరుతున్న ఆయన చేతిలోకి వచ్చిన తర్వాత మనకు బాగా సహాయం చేసేదానికి ఈరోజు ముందుకొచ్చి ఇంకా ఎక్కువ సహాయం చేసేదానికి అవకాశం వచ్చింది. ఆయనకి మనకి ఈరోజు ఏదైతే దివ్యాంగులకి 150 ట్రైసైకిల్ ఈ నియోజకవర్గంలో వేయడం, జిల్లా మొత్తం కూడా ప్రతి నియోజకవర్గంలో 150 నుంచి 200 దాకా ట్రైసైకిల్ ఇచ్చేదానికి ఆయన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయనకి మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ, ఇంకొక చిన్న విషయం, మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఓటుకి డబ్బు తీసుకోకుండా ఓటేసే అలవాటుని మనం ప్రజలందరూ కూడా నేర్చుకోవాలని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. ఎందుకనంటే ఈరోజు మనకు ఓటిచ్చి డబ్బులకి ఓటిచ్చి ఏదైతే ఓటు వేయించుకున్నారో ఆ నాయకులందరూ కూడా డబ్బులు సంపాదించుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ మన ప్రాంతం అభివృద్ధి చెందేదానికి ప్రయత్నం చేయడం లేదు. అందువల్ల మన ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది, ఎవరు సేవా దృక్పథంతో రాజకీయాలు ఉంటారో వాళ్ళని మళ్ళీ మనం గెలిపించుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి కందుకూరు నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ ఆత్మీయ సమావేశంలో ఎవరైతే హ్యాండిక్యాప్స్ ఉన్నారో దివ్యాంగులకి మన ఎంపీ గారు మంచి మనిషి, మనస్సు చాలా మందికి ఉండదు, డబ్బు ఉంటుంది చాలా మందికి. మన ఎంపీ గారు మనసున్న మహారాజు. ఈరోజు రాజకీయాలు ఉన్నా లేకపోయినా, రాజకీయాలకి సంబంధం లేకుండా మంచి పనులు చేసే వ్యక్తి. ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడమే ఈ జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టం. మరి మన పార్టీలో రావడం మనందరం చేసుకున్న అదృష్టం అని కానీ తెలియచేస్తా ఉన్నా. అందరు చెప్పారు, ఆయన బళ్ళు నడుపుతున్నారు పేద బిడ్డల కోసం, ఒక మహిళల కోసం ప్రత్యేకంగా క్యాన్సర్ నిర్ధారించడానికి కంప్లీట్ ఎక్విప్డ్ అయి ఉన్న బస్సు ఒకటి తిరుమల దానికి డొనేట్ చేశారు. ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఈరోజు ముందుగానే తెలుసుకుంటే మాత్రలతో పోతుంది, ముందుగా తెలుసుకుంటే. అటువంటి బస్సు కానీ ఏర్పాటు చేస్తున్నారు, పింక్ బస్. అదేవిధంగా మంచినీళ్ళు ఆర్ఓ ప్లాంట్స్ ఈ జిల్లాలో ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కానీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ట్రైసైకిల్స్ కానీ, ఇది ఎలక్ట్రికల్ ట్రైసైకిల్, మనుషులు చేతులతోనో కాళ్ళతోనో నడపాల్సిన అవసరం లేదు, బటన్ నొక్కితే పోతుంది.
బండి ఇచ్చేయడమే కాదు, ఈ బండికి చిన్నపాటి రిపేర్ వస్తే ఎక్కడ పోవాలి? అందుకోసమే ఆ బండి వెనకనే ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరికే వచ్చి మీ బండిని రిపేర్ చేసే ఒక వ్యవస్థగానే ఏర్పాటు చేశారు. అంటే ఏదో నామమాత్రంకి ఇవ్వడం కాదు, తను ఎలక్షన్లో మీరు నాయకులు చెప్తే చేసి ఒక టీం ప్రతి గ్రామం అవసరం ఉందో చూసి ఈరోజు ఆ ట్రైసైకిల్స్ అన్ని కానీ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా పని చేస్తే సంపూర్ణంగా చేయడం, నామమాత్రానికో పేరు కోసమో చేసే వ్యక్తి కాదు. ఈరోజు అటువంటి వ్యక్తి వీరే కాదు, వీరు సతీమణి కానీ కోవూరు నియోజకవర్గానికి చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మీ ఎమ్మెల్యే నాగేశ్వరరావు యువకుడు, కష్టపడే తత్వం ఉండే వ్యక్తి. మీ అందరి కోసం నేను చూస్తుంటాను, ఎప్పుడు మీటింగ్లు ఉన్నా ఒక కట్ట లెటర్లు తీసుకొస్తాడు మినిస్టర్ల దగ్గరికి, మా ఊరికి ఇది కావాలి ఇది కావాలని. అటువంటి ఎమ్మెల్యేస్ కానీ ఉండడం అవసరం. అటువంటి ఎమ్మెల్యేస్ని మీరు ప్రోత్సహించాల్సిన అవసరం కానుంది. నాకు బాగా గుర్తుంది, ఇక్కడ ఎవరు ఇన్ఛార్జ్ లేనప్పుడు నేనే ఈ కందుకూరుకి ఇన్ఛార్జ్ ఉన్నా. నాకు చాలామంది పెద్ద పెద్ద వయసు వాళ్ళు వచ్చేది. మామూలుగా మా అర్బన్ ఏరియాస్లో, అర్బన్ అంటే సిటీలో కుర్రోళ్ళు ఎక్కువ ఉంటారు రాజకీయాల్లో. ఈ కందుకూరు నుంచి అంతా పెద్ద వయసు వాళ్ళు వచ్చారు. మాకు ఎవరు దిక్కు లేదు, ఇక్కడ ఎవరు పట్టించుకునేది అని ఆ రోజే చెప్పా, మనం అందరం కలిసి ఉండి పనిచేస్తే ఎవరు అవసరం లేదు, మళ్ళా తెలుగుదేశం వస్తుంది, కూటమి వస్తుంది. ఆ రోజు కూటమి అని మాకు తెలియదు, తర్వాత కూటమి వచ్చింది. తెలుగుదేశం మనం కష్టపడి నిలబెడితే, కష్టపడి పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఊరు వదిలి వెళ్ళిపోద్దని కానీ చెప్పాను ఆ రోజు. ఈరోజు అదేవిధంగా మనం తెలుగుదేశాన్ని కూటాన్ని గెలిపించుకున్నాం. ఒకటి అందరూ అర్థం చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి ఖజానా ఖాళీ చేసి ఇచ్చిపోయారు. నిజంగా ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావడం. ఆయనకుండే అనుభవం, ఆయనకుండే చరిష్మా, మన బిడ్డల భవిష్యత్తు ఈరోజు ఏకైక ఆయన అనుభవం పైన ఆయన చేతుల్లో ఉంది. ఇండస్ట్రీస్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ రామాయపట్నంలో ఏషియన్ పేపర్ మిల్స్ అని 25,000 కోట్ల రూపాయలతో వచ్చింది, వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి టైంలో, తరివేశారు. లూలు విశాఖపట్నంలో లూలు హైపర్ మార్కెట్ వచ్చింది, తరివేశారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అని ప్రపంచ 500 ఫార్చ్యూన్ కంపెనీస్లో ఒక కంపెనీ, దాన్ని తరివేశారు. అదానీ డేటా సెంటర్ని తరివేశారు, రిలయన్స్ని తరివేశారు. ఈరోజు మళ్ళా అందరూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి మళ్ళా అందరూ అడుగులేస్తూ ఉన్నారు. ఒక్కసారి మనకు నెల్లూరు జిల్లాకి ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇక్కడ మీకు ఆయిల్ కార్పొరేషన్ వస్తుంది, ఇక్కడ రిఫైనరీ వస్తుంది, వేల ఉద్యోగాలు వస్తున్నాయి మీకు. ఇవన్నీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే, పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళ పెట్టుబడులకి రక్షణ ఉందా లేదా చూస్తారు. రక్షించగలుగుతారా ఇక్కడ ఉండే రాజకీయ నాయకులు అని చూస్తారు. చంద్రబాబు పైన నమ్మకంతో ఈరోజు 1000 కోట్లు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్నారు. పెట్టుబడులు పెడితే మనకేంటి? మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. ఇంటికి ఒక ఉద్యోగం వస్తే ఆ ఇంట్లో నుంచి ఆ పేదరికం వెళ్ళిపోతుంది, ఆ ఇంట్లో ఉండే బాధలు వెళ్ళిపోతాయి. అందుకోసమే పెట్టుబడుల కోసం చంద్రబాబు ఒకవైపు, లోకేష్ బాబు ఒకవైపు, అందరూ దేశాలు తిరుగుతుండేది ఇండస్ట్రీస్ తెచ్చి పెట్టడానికి, ఉచితంగా ఇవ్వడానికి. సంపాదించాలి. ఎక్కడి నుంచి సంపాదిస్తాం?
ఇండస్ట్రీస్ వస్తే సంపాదన వస్తుంది. అందుకోసం అన్ని అరిచేతిలో చెప్పేసి ఏం చేయలేదని చాలామంది చెప్తున్నారు. చెప్పిన ప్రతి ఒక్క ప్రామిసు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ నెరవేరుస్తుంది. దీన్ని మీరు గుండె పైన గట్టిగా నమ్మి గుండెల్లో ఎవరైనా మీతో మాట్లాడితే చెప్పొచ్చు, మేము మాట వెనక తీసుకోము, చెప్పిన మాట చేస్తాము చంద్రబాబు నాయుడు మరి కూటమి ప్రభుత్వం అని కానీ మీరు అందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు మన అందరం కలిసి ఉండాల్సిన పరిస్థితి ఉంది. అటుపక్క కేంద్రంలో, ఇటుపక్క రాష్ట్రంలో మన ఈ కూటమి యొక్క బెనిఫిట్స్ చూడబోతున్నాం. అలాగనే ఈ యొక్క కూటమిలో గ్రౌండ్ లెవెల్ నుంచి కార్యకర్తల కాడి నుంచి బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇటువంటి ఆత్మీయ సమావేశాలు అవసరం. బీజేపీకి కానీ మేము పెట్టడమే కాదు, మీరు కానీ ఆత్మీయ సమావేశాలు పెట్టండి. మిగతా కార్యకర్తలతో కానీ కలిసి కూర్చునేది మీరు కానీ ఏర్పాటు చేయండి. ఇటు జనసేనతో కానీ మేము మాట్లాడి అన్ని ఏర్పాటు చేస్తాం. ఇది నెలకు ఒకసారి ఒక నియోజకవర్గంలో అన్నా కనీసం దీన్ని మనం కల్మినేట్ చేయాలి. లేకపోతే ఈ 3 పార్టీలు కలిసి ఎక్కువ రోజులు ఉండాలంటే పైన బాగున్నా మూలాలు బాగుండాలి, మూలాల్లో కలయిక ఉండాలి, కార్యకర్తల్లో మంచి భావనలు ఉండాలి, కార్యకర్తలతో స్నేహితం ఉండాలి, కార్యకర్తల్లో నమ్మకం ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తుంది? ఎక్కువ సార్లు కూర్చొని కలిసి మన యొక్క లక్ష్యం ఒకటే. లక్ష్యం ఏంది? ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఇది మన లక్ష్యం. కాబట్టి ఇక్కడ వచ్చేసిన కూటమి నాయకులకి, కూటమి కార్యకర్తలకి, ముఖ్యంగా మహిళలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. ప్రభాకర్ రెడ్డి గారు మన నియోజకవర్గంలో ఎలక్షన్లో ఏవైతే చెప్పామో అవన్నీ కూడా నెరవేర్చాలి, మన ప్రజల మనసులు గెలవాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మనందరం కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రజల కోసం గత ప్రభుత్వంలో చేసిన విధ్వంసాన్ని గాడిలో పెట్టి ప్రజలకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు, పెద్దల మోడీ గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోతున్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. నిన్నే మన జిల్లా, పాత జిల్లా మార్కాపురానికి మన సీఎం గారు రావడం జరిగింది. మీ అందరూ కూడా చూశారు. మహిళా దినోత్సవం ఎంత గ్రాండ్గా జరిగిందో, చాలా అద్భుతంగా జరిగింది. ఈ రాష్ట్రంలో మహిళలు, అలాగే బడుగు బలైన వర్గాలు, చదువుకున్న యువతని బాగు చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పడుతున్న కష్టానికి మనందరం కూడా సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన నియోజకవర్గానికి బీపీసీఎల్ పరిశ్రమను తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో చదువుకున్న యువకులకు, నిరుద్యోగ యువకులకి భారీ ఎత్తున రాబోయే రోజుల్లో మన నియోజకవర్గం సస్యశ్యామలం కాబోతా ఉంది. అన్ని రంగాల్లో మన నియోజకవర్గానికి తోడ్పాటు అందించడం కూడా జరిగింది. నిన్ననే చెప్పాడు, ఇమీడియట్గా బీపీసీఎల్ని వర్క్ తొందరగా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో మన నియోజకవర్గంలో చదువుకున్న యువకులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత మన ముఖ్యమంత్రి ఆ రోజు యువగలం పాదయాత్ర లోకేష్ బాబు గారు చెప్పిన మాట నిలబెట్టుకునే అవకాశం కూడా మన నియోజకవర్గానికి కలిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 12 అడుగులకు వచ్చేది సమ్మర్ సార్, తప్పనిసరిగా జీకేఎన్ వైండింగ్ చేస్తే మేము నీళ్ళు తాగే పరిస్థితి ఉండదు, లేకపోతే మళ్ళా ట్యాంకర్లు పెట్టి తోలుకునే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి నుంచి మమ్మల్ని కాపాడి ఆ జీకేఎన్ ఎక్కడైతే ర్యాక్ ఏరియా ఉందో దాన్ని వైండింగ్ చేసి మా ప్రాంత ప్రజలను కాపాడాలని చెప్పి, తాగునీటి సమస్యను తీర్చాలని చెప్పి, అదేవిధంగా ఫ్లోరైడ్ ప్రాంతాల్లో గౌరవ పార్లమెంట్ సభ్యులు చాలా ప్రాంతాల్లో వందలాది వాటర్ ప్లాంట్లు పెట్టి ఆ ఏదైతే ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలను కాపాడారు సార్. మీరు మా నియోజకవర్గంలో కూడా ఐడెంటిఫై చేశారు. మాకు కూడా ప్రత్యేక స్థానంగా ఉన్న మీ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం ఎంపీగా నన్ను ఎమ్మెల్యేగా నాగేశ్వరరావు గారిని గెలిపించిన తర్వాత
ఒక్కసారన్నా ఖచ్చితంగా వచ్చి మీరందరూ మమ్మల్ని గెలిపించిన దానికి ఖచ్చితంగా వచ్చి మీ అందరినీ చూడాలనే కోరిక, అట్నే మీ అందరితో కలిసి భోజనం చేయాలనే కోరికతోనే ఈ సమావేశం, ఆత్మీయ సమావేశం పెట్టడం. ఇది ఒకసారే ఉన్నది. ఇది ఇంకా కూడా ఖచ్చితంగా మీకు ప్రతి మండలంలో కూడా ఇట్లా ముందుకు తీసుకుపోతాం, సమయం బట్టి చేసుకుంటా వస్తాం. ఈరోజు ఈ ట్రైసైకిల్స్ ఇవ్వడం కూడా చాలా సంతోషం ఈరోజు. ఎందుకంటే అది మనస్ఫూర్తిగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే నాకు పర్సనల్గా దాదాపు అది ఇంకొక 3 నెలలు నాకు మనశ్శాంతి. ఈరోజు మనం ఇటువంటి కార్యక్రమం చేసాము, చాలా సంతోషమే. రేపు ఆత్మకూరులో కూడా 23వ తేదీ ఇదే కార్యక్రమం పెట్టున్నాం. అక్కడ కూడా మన మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు సహకారంతో రేపు 23 అక్కడ సేమ్ ఇదే కార్యక్రమం అక్కడ కూడా పెట్టున్నాం. ఆత్మీయ సమావేశం, అట్లే ఈ ట్రైసైకిల్స్ ఇవ్వడం. దాదాపు నా కాన్స్టిట్యున్సీస్లో ఒక 1000 మంది ఇప్పుడు వరకు మాకు ఒక కమిటీ లాగా పెట్టి గ్రామాల్లోకి పోయి కనుక్కొని ఎవరు లబ్ధిదారులు ఎవరికి ఇవ్వాలా అనేది ఒక పెద్ద కార్యక్రమం. ఇది కూడా ఎవరికైనా మిస్ అయి ఉంటే కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. దానికి కూడా మీరు ఎవరన్నా మిస్ అయ్యి మీ ఇంటి పక్కోళ్ళు కానీ ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా తప్పకుండా మీరు చెప్పండి, తప్పకుండా కూడా అవి కూడా అందిస్తాం. నేను ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉన్న ఆర్థికంగా మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప మనసుతో ఈరోజు మనం ఇండియాలో ఉన్నాము కాబట్టి పైన మనకి బీజేపీ సపోర్ట్ ఉంది. బీజేపీ మనకి నరేంద్ర మోడీ పోటీ ప్రైమ్ మినిస్టర్ ఉండడం మన అదృష్టం. ఆ కూటమి ప్రభుత్వంలో మనం ఉండడం చాలా అదృష్టం మన రాష్ట్రానికి. పవన్ కళ్యాణ్ గారి లీడర్లు మనతోటే ఈ కూటమి భాగంలో జనసేన, అట్లే బీజేపీ, తెలుగుదేశం ముగ్గురం కలిసి ఖచ్చితంగా ముందుకి మంచి మనసు పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్గా నేను పెద్ద నువ్వు చిన్న అనేది లేకుండా ఈ కూటమి ముందుకు పోవాలి. పోతేనే ప్రభుత్వం కూడా మనం ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు. సూపర్ 6 అని ఏదో వైఎస్ఆర్సీపీ ఏదో అనవసరమైన మాట మాట్లాడుతున్నారు. సూపర్ 6 ప్రతి ఒక్కటి కూడా జరగబోతుంది. 100% తల్లికి వందనం. నిన్న మీరందరూ కూడా చూసుంటారు. మేలో కానీ జూన్లో కానీ ఖచ్చితంగా ఇవన్నీ ఈ కార్యక్రమాలు కూడా చేయాలని మన ముఖ్యమంత్రులు ఖచ్చితంగా చేస్తారు చంద్రబాబు నాయుడు. ప్రతి దగ్గర కూడా మీరు ఇంకోటి కూడా గమనించారా, మొన్న కందుకూరు వచ్చాడు. మీ కందుకూరు మున్సిపాలిటీకి దాదాపు 50 కోట్లు అనౌన్స్ చేశాడు. 50 కోట్లు అనౌన్స్ చేసింది కూడా ఆల్రెడీ దానికి తగ్గ పనులు కూడా స్టార్ట్ అయి ఉన్నాయి. ఎమ్మెల్యే గారు నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే చెప్పండి. స్టార్ట్ అయినాయి. సో మాట మీద ఉండే ముఖ్యమంత్రులు మనకి చెప్పిన మాట ప్రకారం నాకు తెలిసి స్టార్ట్ అయినాయి అని తెలిసింది. సో 50 కోట్లు ఆ రోజు చెప్పిన తర్వాతనే వెంటనే పనులు స్టార్ట్ చేయడం, ఏదో మైకు చెప్పి ఏదో వెళ్ళిపోవడం కాదు. ఇది మంచి ప్రభుత్వం. మీ అందరూ కూడా మమ్మల్ని ఇద్దరిని గెలిపించిన దానికి ఈరోజు ఇప్పటికే చాలా లేటు, అందరూ వెళ్ళిపోతూ ఉన్నట్టున్నారు. మీ అందరూ గెలిపించిన దానికి మీ అందరికీ నా అభినందనలు. ఇంకా లేట్ చేయను. అట్టే మన ఎమ్మెల్యే గారు ఇప్పుడే జీకేఎన్ కెనాల్ గురించి, వైడనింగ్ గురించి ఇప్పుడే చెప్పారు. దాన్ని కూడా ఖచ్చితంగా దాన్ని చేపించే బాధ్యత నాది. దాన్ని చేపిస్తాము. తర్వాత కొంతమంది ఇప్పుడు వాటర్ ప్లాంట్లన్నీ ఇటువంటి ఇచ్చారు, అవి కూడా ఖచ్చితంగా నేను చేపిస్తాం. ఓన్లీ థింగ్ నేను చెప్పేది ఒకటే, మరీ 300-200 ఉంటే మేము చేయలేము. కనీసం ఒక 1000 మంది పాపులేషన్ ఉన్న దగ్గర ఈ ప్లాంట్ పెడుతున్నాం. మెయింటెనెన్స్ కూడా విపిఆర్ ఫౌండేషన్ చూసుకుంటుంది. మీరేం ₹1 పెట్టలేదు. ప్రతి ఒక్కటి కూడా మా ఫౌండేషన్ దాలు వచ్చి చూసుకుంటారు. ఈ వాటర్ ప్లాంట్లు
ఖచ్చితంగా నేను విదిన్ 10 రోజుల్లోనే మా మనుషులు వచ్చి చూసుకొని ఎక్కడెక్కడ పెట్టాలో కూడా ఖచ్చితంగా పెట్టేదాన్ని చూస్తాం. ప్రతి ఒక్కరిని కూడా మీ అందరికీ చెప్పేది ఒకటే, మీరందరూ మంచి ప్రభుత్వంలో ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే బాధ్యత మీ అందరిది. మీ అందరు బాగుంటే ప్రభుత్వం బాగున్నట్టే. మీ అందరిని కోరుకునేది కూడా ఏది ఉన్నా మీ ఎమ్మెల్యేగా దృష్టికి తీసుకురండి. సమస్యలు ఉంటే నా దగ్గరికైనా తీసుకురండి. సమస్యలు పరిష్కరించేదానికే ఈ ప్రభుత్వాలు ఉండే. సో ప్రభుత్వం సమస్యలు కూడా పరిష్కరిస్తుంది. ఇప్పటికే ఇది చాలా ఆలస్యమైన ఉంటుంది. చాలా మంది లేచి వెళ్ళిపోతూ ఉన్నారు. మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ భోంచేసి పోండి. మీ అందరికి ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు మీ అందరూ ఇంత టైం